హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి ఇంటి వంటలు. ఈరోజు వీడియోలో టేస్టీ గులాబ్ జామున్ తయారు చేసుకోవడం నేర్చుకుందాం. 1/2 కిలో గులాబ్ జామున్ పిండి, 1/2 కిలో మైదా పిండి, ముందుగానే వేడి చేసి పెట్టుకున్న 1/2 లీటర్ పాలు, 1 కేజీ చక్కెర, నెయ్యి 1 ప్యాకెట్, కుకింగ్ సోడా రుచికి తగినంత వేసుకోవాలి. అలాగే 2 కోడిగుడ్లు తీసుకోవాలి. ముందుగా వేడి చేసిన నెయ్యి, కోడిగుడ్లు వేసి కలుపుతూ పాలను కూడా కొంచెంగా వేసి మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి. మెత్తగా కలిపి పెట్టుకున్న పిండిని మీకు కావాల్సిన సైజులో గులాబ్ జామున్ ఆకారంలో చేసుకోండి. చక్కెర పాకం కోసం చక్కెర 2 గ్లాసుల నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి పాకం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేగిన తరువాత మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామున్లు కూడా వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. వేగిన గులాబ్ జామున్లను మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సిన టేస్టీ గులాబ్ జామున్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.